everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి, ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటి, కరెంట్ యాక్షన్స్ ఏంటి, కరెంట్ థాట్స్ ఏంటి, అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తున్నారు అండ్ ఏం బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు అనేది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ జనరల్ రీడింగ్స్. ఓకేనా? ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఎవరికైతే రిజనేట్ కావట్లేదో ఈ వీడియో మీరు అప్పుడే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? రిజనేట్ కాని వీడియోని మీరు బలవంతంగా రిజనేట్ చేసుకోవద్దు. ఓకేనా? ఓకే, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీని ఇక్కడ నేను మేజర్ అర్కానా కార్డ్స్ పెట్టాను. ఈ మేజర్ అర్కానా నుంచి కార్డ్స్ తీసుకొని అండ్ మనం వీటిని క్లారిఫికేషన్ చేస్తూ నేను మాట్లాడతాను. ఓకేనా? ఫస్ట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఏంటో చూద్దాం. మేజర్ అర్కానా నుంచి తీస్తున్నాను. 1 2 3 4 5. ఓకే, చాలు. Bottom of the deck, the Fool. ఓకే ఓకే, ఏం కార్డ్స్ వచ్చి చూద్దాం. ద టవర్, డెత్. ఓ మై గాడ్, చూడండి, ద టవర్ అండ్ డెత్. మీ పర్సన్ ఎనర్జీ చాలా బిగ్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అండ్ టవర్ మూమెంట్ చూస్తున్నారు. మీ పర్సన్ తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఓకే, ద ఎంప్రెస్, ద డెవిల్. 1 2 3 నెగిటివ్ ఎనర్జీస్. ద డెవిల్, ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ లాస్ట్ ద ఫూల్. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ ద ఫూల్. ఈ ఎనర్జీని నేను క్లారిఫికేషన్ చేస్తూ మీతో మాట్లాడతాను. బట్ మీ పర్సన్ ఎనర్జీ అయితే అసలు ఏం మంచిగా లేదు. ఓకే, టవర్ మూమెంట్ ఫేస్ చేస్తున్నారు. లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ డెత్ ఎనర్జీ ఇక్కడ ఏం చూపిస్తుందంటే తన ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. అది కూడా బిగ్ లెవెల్లో ట్రాన్స్ఫార్మేషన్ నడుస్తుంది. చాలా స్పీడ్ లెవెల్లో మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది అనమాట. ఎందుకు? నెగిటివ్ ఎనర్జీస్ని ఎండ్ చేసుకుని, కర్మబంధాలని ఎండ్ చేసుకుని మీ పర్సన్ పూర్తిగా రిలీజ్ అవ్వాలనుకుంటున్నారు కర్మబంధాల నుంచి. సో అంత స్పీడ్గా డివైన్ ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీని ట్రాన్స్ఫార్మేషన్ చేస్తున్నారు. ఓకే, ఏదైతే కర్మబంధాల్లో మీ పర్సన్ స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధాలని రిలీజ్ చేసుకోవడానికి తనకి స్ట్రెంగ్త్ కావాలి, అది కూడా డివైన్ స్ట్రెంగ్త్ అయి ఉండాలి. సో అందుకని మీ పర్సన్ ఎనర్జీ ఇంత స్పీడ్గా ట్రాన్స్ఫార్మేషన్ జరుగుతుంది. తన ఎనర్జీ హీలింగ్ నడుస్తుంది, తన చక్రాస్ యాక్టివేట్ అవుతున్నాయి అనమాట. ఓకే, ద ఎంప్రెస్ అండ్ ద డెవిల్ అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ అండ్ ద ఫూల్. ఓకే, మనం ఈ కార్డ్స్ని క్లారిఫికేషన్ చేస్తూ నేను మాట్లాడతాను మీతో. ఓకేనా? జై శివశక్తి. పాప ప్లీజ్ గైడ్ చేయండి. ఓకే, ఇవన్నీ జనరల్ రీడింగ్స్ అండి. ఎవరికి ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఓకేనా? ఎవరికైతే రిజనేట్ కావట్లేదో అది స్కిప్ చేసేయండి ఆ వీడియోని, నో ప్రాబ్లం. ఓకే, జై శివశక్తి. ప్లీజ్ గైడ్ చేయండి పాప. నా యూస్ పర్సన్ కరెంట్ ఎనర్జీలో ద టవర్ ఎందుకు వచ్చింది పాప? ద టవర్ క్లారిఫికేషన్, ద టవర్ క్లారిఫికేషన్. ఓకే, అండ్ డెత్ క్లారిఫికేషన్, డెత్ క్లారిఫికేషన్, ద ఎంప్రెస్ క్లారిఫికేషన్, the empress clarification and devil clarification, devil. Okay, the hanged man clarification, the hanged man. Okay, and last one, the fool clarification, the fool. ఓకే ఓకే, నేను కార్డ్స్ చూస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మాట్లాడతాను. ఓకే, ద టవర్ క్లారిఫికేషన్ ఏం చేశారు యూనివర్స్, ప్లీజ్ గైడ్ చేయండి. వావ్, ద లవర్స్ అండ్ జడ్జ్మెంట్.
నేను ఇక్కడ జడ్జిమెంట్ని క్లారిఫికేషన్ చేయాలనుకుంటున్నాను. జడ్జిమెంట్ క్లారిఫికేషన్ పాప, ద జడ్జిమెంట్ క్లారిఫికేషన్. ఎస్, నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్. చెప్పాను కదా, బిగ్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ పర్సన్ ఇక్కడ జడ్జిమెంట్ ఏం తీసుకోబోతున్నారు, మీ ఇద్దరి మధ్యన ఉన్న సపరేషన్ ఏం చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ ఎనర్జీ బిగ్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. దానివల్ల ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ జడ్జ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్ పరంగా ఏం జడ్జ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారంటే ద లవర్స్. ఇక్కడ రీయూనియన్ కోరుకుంటున్నారు మీ పర్సన్, రీయూనియన్ కోరుకుంటున్నారు, మీతో కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, మీతో అది కూడా స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని మీ పర్సన్ చాలా ఇండిపెండెంట్ పర్సన్గా చూస్తున్నారు, ఒక స్టెబిలిటీ పర్సన్గా చూస్తున్నారు. అండ్ ఇంకా ఇక్కడ మీ పర్సన్కి మీరు ఒక లక్కీ చామ్ అనమాట, లక్కీ పర్సన్ అనమాట. సో మిమ్మల్ని దూరం చేసుకోవాలని మీ పర్సన్ అసలు అనుకోవటం లేదు. ఓకే, సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ కరేజ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ అంతేకాకుండా ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ ఈ రిలేషన్ పరంగా జడ్జ్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు. ఆ జడ్జ్మెంట్, ఆ నిర్ణయం ఏంటి అంటే ఈ రిలేషన్లో రీయూనియన్ కోరుకుంటున్నారు, రీస్టార్ట్ కోరుకుంటున్నారు, తన ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, ఇక్కడ జడ్జ్మెంట్ అనేది మీకోసమే తీసుకోవాలనుకుంటున్నారు. ఆ జడ్జ్మెంట్ ఏంటంటే మీ ఇద్దరి మధ్యన ఏదైతే సపరేషన్ వచ్చిందో ఆ సపరేషన్ ఏం చేసి రీయూనియన్కి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అదే మీ పర్సన్ తీసుకోబోయే నిర్ణయం ఈ రిలేషన్ పరంగా. ఓకే, డెత్ క్లారిఫికేషన్ పాప, పేజ్ ఆఫ్ కప్స్ అండ్ కన్ఫ్యూజన్, 7 ఆఫ్ కప్స్. చూసారా, ఈ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందని చెప్పాను కదా. ఎందుకు ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది? పేజ్ ఎనర్జీ ఇన్మెచ్యూరిటీ నుంచి, చైల్డిష్ బిహేవియర్ నుంచి, ప్లేఫుల్నెస్ నుంచి మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏముంది? పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఎనర్జీ, చైల్డిష్ బిహేవియర్, ఇన్మెచ్యూరిటీ అండ్ ప్లేఫుల్నెస్. ఓకే, ఈ ఎనర్జీ నుంచి మీ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఈ ఎనర్జీ నుంచి మీ పర్సన్ పూర్తిగా స్ట్రెంగ్త్లోకి వస్తారు, మెచ్యూరిటీలోకి వస్తారు. అండ్ అవేర్నెస్ పెరుగుతుంది మీ పర్సన్లో. ఓకే, మీ రిలేషన్ పరంగా. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్, తన లైఫ్లో ఏముంది? ఇక్కడ ఆప్షన్ ఉంది. మీరు కాకుండా తన లైఫ్లో ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే అదర్ పర్సన్ అయి ఉండొచ్చు, లేకపోతే తన కెరియర్ అన్నా అయి ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నా అయి ఉండొచ్చు. 100% తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఆ ఆప్షన్స్ వల్ల ఇక్కడ కన్ఫ్యూజన్లో ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్కి అయితే మీకు డెఫినెట్గా కప్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు, తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు, తన కమిట్మెంట్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీ పర్సన్ కరేజ్లోకి వస్తారు, స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఏదైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఏదైతే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్ నుంచి రిలీజ్ అయ్యి ఆ ఆప్షన్ని ఎండ్ చేసి మీ లైఫ్లో మీ పర్సన్ తిరిగి వస్తారు. అండ్ మీ రిలేషన్లో రీబర్త్ చేస్తారు, మీకు కమిట్మెంట్ ఇస్తారు. డెత్ మీనింగ్ ట్రాన్స్ఫర్మేషన్ 1 అండ్ డెత్ మీనింగ్ డెత్ అండ్ రీబర్త్. ఏదైతే ఎండింగ్ సిచ్యువేషన్కి వచ్చిందో మీ రిలేషన్లో, ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళటము, లేకపోతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావటము, లేదంటే మిమ్మల్ని వదిలి పేరెంట్స్కి భయపడి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మీ ఇద్దరి మధ్యన సపరేషన్ తీసుకురావటము, లేదా మిమ్మల్ని వదిలి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళటము, ఏదైతే మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వచ్చిందో ఆ సపరేషన్ పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఎందువల్ల అలా ఎండ్ చేయాలనుకుంటున్నారంటే మీ పర్సన్ ఎనర్జీ చాలా స్పీడ్ లెవెల్లో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది కాబట్టి తను ఎనర్జీ అవేర్నెస్లోకి వస్తున్నారు, తనలో అవగాహన పెరుగుతుంది. దానివల్ల ఏ కన్ఫ్యూజన్లో ఉన్నారో, ఏ ఆప్షన్లో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్స్ పూర్తిగా ఎండ్ చేసుకొని మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలనుకుంటున్నారు, మీ రిలేషన్లో రీబర్త్ చేయాలనుకుంటున్నారు. అండ్ మీకు తన లవ్ ప్రపోజల్ని ప్రజెంట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, ఈ ఇన్మెచ్యూరిటీ నుంచి మీ పర్సన్ మెచ్యూరిటీ లెవెల్లోకి వస్తారు డెఫినెట్గా. అండ్ అవేర్నెస్లోకి వచ్చి మీకు తన లవ్ ప్రపోజల్ని, తన కమిట్మెంట్ని ఇస్తారు. ఓకే, డెఫినెట్గా మీ రిలేషన్లో రీబర్త్ జరుగుతుంది. ద ఎంప్రెస్ క్లారిఫికేషన్ పాప, ద ఎంప్రెస్ క్లారిఫికేషన్, 10 ఆఫ్ సోర్డ్స్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్, మదర్ ఎనర్జీ కానీ, లేకపోతే ఒకవేళ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, తన వైఫ్ తనకి టాక్సిక్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకేనా, ఇక్కడ
మదర్ ఎనర్జీ టాక్సిక్ పర్సన్ అయి ఉండొచ్చు, పాస్ట్ టైప్ కర్మ అయి ఉండొచ్చు మదర్ ఎనర్జీతో మీ పర్సన్కి. ఇక్కడ మీ రిలేషన్ వన్స్ ఒకసారి ఎండ్ అయ్యింది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100% ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళి ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని సపరేషన్ వదిలేసి వెళ్ళి ఉన్నా, మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళి ఉన్నా, ఇక్కడ 100% థర్డ్ పార్టీ సిచ్యువేషన్ 100% కనిపిస్తుంది. ఓకేనా? ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, 10 of swords క్లారిఫికేషన్ పాప, 10 of swords క్లారిఫికేషన్. జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఎస్, ఫ్యామిలీ మెంబర్స్ అండి 100%. మీ పర్సన్ బ్యాక్ స్టెప్ వేయడానికి కారణం ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మీ పర్సన్కి స్టాండ్ తీసుకునే ధైర్యం లేక మీ నుంచి బ్యాక్ స్టెప్ వేయటం, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ రావడానికి కారణము. ఓకేనా? ఎవరి వల్ల? ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ కూడా ఎక్కువ మదర్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. ఓకే, సన్ ఎనర్జీ క్లారిఫికేషన్. చూడండి ఎంత ఫైటింగ్ సిచ్యువేషన్లో ఉన్నారో, అక్కడ తను ఎంత ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫైట్ చేస్తున్నారో. సో మీ పర్సన్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్స్ని అండ్ ఛాలెంజెస్ని ఇక్కడ ఎండ్ చేయాలనుకుంటున్నారు. 10 of swords ఈ సిచ్యువేషన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. ఫ్యామిలీలో తనకి చాలా కండిషన్స్ పెడుతున్నారు, తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు, తనని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని. ఓకే, ఇక్కడ ఎక్కువ ఫ్యామిలీలో నాకు మదర్ ఎనర్జీ చూపిస్తుంది. ఒకవేళ ఇక్కడ సన్ మీనింగ్ ఏమొస్తుందంటే ఫాదర్ ఎనర్జీ కూడా చూపిస్తుంది. ఓకేనా? సన్ మీనింగ్ ఒకటే గుర్తుపెట్టి, ఇక్కడ నేను మీనింగ్ చెప్తున్నాను. ఓకేనా? ఇక్కడ నేను సన్ మీనింగ్ ఏంటో చెప్తున్నాను. సన్ మీనింగ్ ఏంటి? ఫాదర్ ఎనర్జీని చూపిస్తుంది, మాస్కులిన్ ఎనర్జీని చూపిస్తుంది అండ్ ఫ్యామిలీ ఎనర్జీని చూపిస్తుంది, నేమ్ని, ఫేమ్ని, సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ని చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ సొసైటీకి భయపడి కానీ లేకపోతే ఫ్యామిలీకి భయపడి కానీ మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా బ్యాక్ స్టెప్ వేశారు. అండ్ అయినా కూడా ఫ్యామిలీలో తను హ్యాపీగా ఉన్నారా అంటే ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఫ్యామిలీ చూపిస్తుంది, ఎక్కువ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మదర్ ఎనర్జీ చూపిస్తుంది. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ని అండ్ ఇక్కడ చాలా కంట్రోల్ చేస్తున్నారు, చాలా కండిషన్స్ పెడుతున్నారు అనమాట. సో మీ పర్సన్ ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే ఏదైతే తన లైఫ్లో ఎక్కడైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఎక్కడైతే తన ఫ్యామిలీ మెంబర్స్ తనని కంట్రోల్ చేస్తున్నారో, కండిషన్స్ పెడుతున్నారో అండ్ అక్కడ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, పూర్తిగా ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుని. ఓకే, యాక్షన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయాలనుకుంటున్నారు. సన్ మీనింగ్ యాక్షన్ కూడా వస్తుంది అనమాట. ఓకే, ద డెవిల్ చూడండి, 4 of swords అండ్ ఏస్ ఆఫ్ వాన్స్. ఇక్కడ మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారండి. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ ఒకటి చెప్తాను వినండి. ఒక్కొక్క రీడింగ్లో నెగిటివ్ ఎనర్జీని చూపిస్తుంది, కర్మబంధాన్ని చూపిస్తుంది, ఇక్కడ పొసెసివ్నెస్ చూపిస్తుంది. ఇక్కడ ద డెవిల్ ఎనర్జీ ఇక్కడ మీ పర్సన్ పొసెసివ్నెస్ చూపిస్తుంది. మీ పర్సన్ చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు, చాలా రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి. ఎందుకంటే నేను ఎందుకు ఇంత పొసెసివ్నెస్ చూపిస్తున్నారంటే ఇక్కడ ఏస్ ఆఫ్ వాన్స్ ఉంది. ఏస్ ఆఫ్ వాన్స్ ఏంటి? మీ పర్సన్ ఇక్కడ చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీకు. ఓకే, మీ బ్యూటీకి కానీ, మీ వాయిస్ కానీ, మీ బిహేవియర్ కానీ, మీ డ్రెస్ సెన్స్ కానీ, ఇక్కడ మీ లవ్, మీరు ఎంత ప్రేమ చూపించేవాళ్ళో, ఎంత కేరింగ్ చూపించేవాళ్ళో, మీరు ఎంత రొమాంటిక్గా మీ పర్సన్తో టైం స్పెండ్ చేసేవాళ్ళో, వాటన్నిటికీ మీ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ అట్రాక్ట్ అవుతున్నారు అండ్ ఈ రిలేషన్ పరంగా తను చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు అండ్ మీ విషయంలో చాలా రొమాంటిక్ థాట్స్ గుర్తు వస్తున్నాయి అండ్ మీ పర్సన్ మీతో చాలా రొమాంటిక్ టైంని స్పెండ్ చేయాలనుకుంటున్నారు మీతో. అండ్ ఇక్కడ ఈ సపరేషన్లో మీ పర్సన్ మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్ ఫీల్ అవుతున్నారు, చాలా మిస్ అవుతున్నారు, మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్కి సమ్ డ్రింకింగ్ అలవాటు కూడా ఉంటుంది. ఎందుకంటే తను బాగా డ్రింక్ చేయటము, ఆ డ్రింక్ చేసి మిమ్మల్ని ఇంకా బాగా తలుచుకోవటము, మిమ్మల్ని చాలా ఫ్యాషనేట్గా మీతో రొమాన్స్ చేయాలని ఇలాంటి ఫీలింగ్స్లో, ఇలాంటి థాట్స్లో కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇక్కడ కొంచెం నెగిటివ్ ఎనర్జీలో కనిపిస్తున్నారు. ఇక్కడ పొసెసివ్నెస్ ఉంది, ప్రొటెక్ట్ చేసుకోవాలని ఉంది, పొసెసివ్నెస్ ఉంది అండ్ రొమాంటిక్ థాట్స్ అంటే రొమాంటిక్గా మీతో కలవాలని ఉంది. ఇక్కడ చాలా కొంచెం డ్రింక్ తాగటము, కొంచెము ఈ అలవాటు కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, ఎందుకంటే దానికి అడిక్ట్ అవుతున్నారు మీ పర్సన్. మీరు బాగా గుర్తు వచ్చి మీ మీద తనకున్న ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయలేక, మీతో ఉండే రొమాంటిక్ మీ మీద కలిగే రొమాంటిక్ థాట్స్ని మీతో ఎక్స్ప్రెస్ చేయలేక, మీతో కలవలేక తను చాలా
ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతున్నారు అక్కడ. ఓకే. బట్ ఇంకా ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, చాలా డీప్ థింకింగ్లో ఉన్నారు మీ పర్సన్. నాకు ఇక్కడ చూస్తే కొంచెం హెల్త్ కూడా తనది డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, తన హెల్త్ కూడా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. ఒకవేళ తను ఆల్కహాల్కి బాగా ఎడిక్ట్ అయిపోవటం వల్ల కూడా తన హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. ఈ సెపరేషన్ తను చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. తను ఒకటే కోరుకుంటున్నారు మీ పర్సన్ ఏంటంటే మీతో రిలేషన్లోకి రావాలి, రీస్టార్ట్ చేయాలి, ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్లోకి రావాలి. ఎందుకంటే మిమ్మల్ని చాలా పొసెసివ్నెస్గా ఉన్నారండి మీ విషయంలో. ఓకే. అండ్ ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్ పాప, ద హ్యాంగ్డ్ మ్యాన్ క్లారిఫికేషన్. జై శివశక్తి. ఎస్ 7 of wands అండ్ 2 of wands. ఓకే. ఇక్కడ ద హ్యాంగ్డ్ మ్యాన్ ఏం క్లారిఫికేషన్ చేస్తున్నారు? ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ఏ సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ నిర్ణయం తీసుకోలేకపోతున్నారో అక్కడ స్టాండ్ తీసుకుంటారు. ఎవరి కోసం? మీకోసం. మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకే. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఎక్కడైతే స్టక్ అయి ఉన్నారో, ఎక్కడ స్టక్ అయి ఉన్నారు? తన లైఫ్లో 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ 2 సిచ్యువేషన్, ఒకటి మీరైతే, ఒకటి ఫ్యామిలీ, లేదా అదర్ పర్సన్, లేకపోతే అదర్ కెరియర్ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉన్నాయి. సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ నాకైతే తన మదర్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది, ఫ్యామిలీ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. తన ఫ్యామిలీ మెంబర్సే, మదర్ ఎనర్జీ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తనని చాలా కంట్రోల్ చేస్తున్నారు. ఓకే. సో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ని చాలా మ్యానిపులేటింగ్ చేశారు కదా, ఇక్కడ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు, మ్యానిపులేటింగ్ చేశారు. ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ పూర్తిగా హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లోకి వెళ్ళిపోయి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బట్ ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలనుకుంటారు మీ పర్సన్. ఓకే. ఇప్పుడు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ 2 సిచ్యువేషన్లో ఒక నిర్ణయానికి రావాలనుకుంటున్నారు. ఏంటి, నాకు ఎవరు కరెక్టు, నేను ఎవరితో ఉండాలి, నేను ఎవరి కోసం స్టాండ్ తీసుకోవాలి అనే విషయంలో ఈ 2 సిచ్యువేషన్లో 1 సిచ్యువేషన్ కోసం స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. 7 of wands క్లారిఫికేషన్ పాప, 7 of wands క్లారిఫికేషన్. ఎస్, డెఫినెట్గా మీకోసం స్టాండ్ తీసుకుంటారండి. ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడి నుంచి ఒకవే చేయటానికి మీ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. 8 of wands ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఏ సిచ్యువేషన్లో అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, 2 of wands అంటే మీరు కాకుండా అదర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ నుంచి ఒకవే చేయడానికి, బయటకు వచ్చేయడానికి మీ పర్సన్ స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. వావ్, సూపర్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ద ఫూల్ క్లారిఫికేషన్, 8 of pentacles అండ్ జస్టిస్ని క్లారిఫికేషన్ చేద్దాం. జస్టిస్ క్లారిఫికేషన్ పాప, జస్టిస్ క్లారిఫికేషన్. శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి. జస్టిస్ క్లారిఫికేషన్. ఓకే. 10 of pentacles క్లారిఫికేషన్. డెత్. తన ఫ్యామిలీ కర్మబంధం అండి ఇక్కడ. ఓకే. తన ఫ్యామిలీలోనే తను స్టక్ ఎనర్జీ ఉన్నారు. ఎందుకు కర్మాబంధం అన్నానంటే ఇక్కడ జస్టిస్ కార్డు ఉంది, చూసారు కదా, ఇక్కడ జస్టిస్ కార్డు ఉంది. ఓకే. సో జస్టిస్ ఏం చూపిస్తుంది? శనిదేవుని చూపిస్తుంది. ఇక్కడ 8 నెంబర్ శనిదేవుడికి చూపిస్తుంది. ఓకే. శనిదేవుడు కర్మకి కారకుడు. సో 100% కర్మాబంధంలోనే స్టక్ అయి ఉన్నారు. ఆ కర్మాబంధం కూడా ఎక్కడ స్టక్ అయి ఉన్నారంటే ఫ్యామిలీ చూపిస్తుంది నాకు ఇక్కడ. 10 of Pentacles మీనింగ్ ఫ్యామిలీ. ఓకేనా. అండ్ సిచ్యువేషన్ని డెత్ చేయాలనుకుంటున్నారు, ఎండ్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. అక్కడి నుంచి కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు. ఎక్కడి నుంచి? కర్మాబంధం నుంచి. ఎక్కడైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో అది కర్మాబంధం. ఆ కర్మాబంధం నుంచి పూర్తిగా కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేసి బయటికి రావాలనుకుంటున్నారు. 8 of Pentacles క్లారిఫికేషన్ పాప. ఎస్, ఎక్కడైతే ఫియర్ ఎనర్జీ ఉందో అక్కడి నుంచి ఒకవే చేయాలనుకుంటున్నారు మీ పర్సన్. 8 of Pentacles చూడండి, ఫియర్ ఎనర్జీ, స్టక్ ఎనర్జీ, జస్టిస్, కర్మాబంధం చూడండి ఎట్లా ఉన్నాయో. మీ పర్సన్ హార్డ్ వర్క్ చేస్తున్నారు, ప్లానింగ్లో ఉన్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏం హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఏ ఫ్యామిలీ మెంబర్లో స్టక్ అయి ఉన్నారో, ఏ ఫ్యామిలీ మెంబర్స్ దాన్ని చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారో, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారో. ఇక్కడ నాకు 100% మదర్ ఎనర్జీ ఎక్కువ చూపిస్తుంది. బట్ మీ లైఫ్లో మీ రిలేషన్ పరంగా మదర్ ఎనర్జీ కాకుండా ఇంకా అదర్ పర్సన్స్ ఎవరన్నా అనుకోండి, అక్కడ మీరు రిజనేట్ చేసుకోండి అది. ఓకేనా. అండ్ ఈ రిలేషన్లో తను హార్డ్ వర్క్ ఏం చేస్తున్నారంటే, ఏ సిచ్యువేషన్లో అయితే తను ఫియర్ ఎనర్జీలో ఉన్నారో, స్టక్ ఎనర్జీలో ఉన్నారో అండ్ కర్మాబంధంలో స్టక్ అయి ఉన్నారో అక్కడ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎందుకు హార్డ్ వర్క్ చేస్తున్నారు? ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ వాకవే చేయడానికి, ఆ సిచ్యువేషన్ని పూర్తిగా ఎండ్ చేయడానికి మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఓకే.
డెఫినెట్గా మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే బిగ్ లెవెల్లో మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ పర్సన్ని తన ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా మ్యానిపులేటింగ్ చేస్తున్నారు, చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు, అండ్ చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అక్కడ మీ పర్సన్. అండ్ చాలా కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా ఆర్గ్యుమెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్స్ వల్ల మీ పర్సన్ తన హ్యాంగర్ మ్యాన్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. అక్కడ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. బట్ ఇప్పుడైతే తను యాక్షన్ తీసుకునే మూడ్లోకి రాబోతున్నారు. యాక్షన్ తీసుకొని అక్కడి నుంచి ఒక్కవే చేయాలనుకుంటున్నారు. తను చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఏ కర్మబంధంలో అయితే తను స్టక్ అయి ఉన్నారో, ఫీర్ ఎనర్జీలో ఉన్నారో, ఆ కర్మబంధాన్ని పూర్తిగా రిలీజ్ చేసుకుని బయటకు వచ్చేయాలనుకుంటున్నారు, ఎండ్ చేయాలనుకుంటున్నారు, కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు అక్కడ. ఓకే, ఇప్పుడు మనం మీ పర్సన్ యాక్షన్ చూద్దాం. ఓకే, ఎంత టైంలో యాక్షన్ తీసుకుంటారు, ఎంత టైం పడుతుంది మీ పర్సన్ యాక్షన్ తీసుకోవటానికి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి పాప. ఈ పర్సన్ యాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, ఓం నమః శివాయ. హర హర మహాదేవ. పాపా, నా యూస్ పర్సన్ యాక్షన్ ప్లీజ్. ఇప్పుడు నేను ఇక్కడ మదర్ ఎనర్జీ చెప్పా. ఒకవేళ మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అనుకోండి, అక్కడ వైఫ్ కార్మిక్ రిలేషన్ అనుకోండి, డెఫినెట్గా ఆ రిలీజ్ అయిపోతారు. అక్కడ ఆల్రెడీ ముందే మీ పర్సన్కి మ్యారేజ్ అయిపోయి ఉంటే అక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఉండొచ్చు. ఓకే, ఆ పర్సన్ ఇక్కడ కార్మిక్ రిలేషన్ అయి ఉంటే డెఫినెట్గా ఆ కర్మబంధం కూడా రిలీజ్ అవుతుంది. ఇక్కడ నీ పర్సన్ ఓన్లీ మదర్ ఎనర్జీలోనే ఉన్నారని మనం చెప్పట్లేదు. కొంతమంది లైఫ్లో మదర్ ఎనర్జీ ఉండొచ్చు, కొంతమందికి మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉండొచ్చు. ఆ పర్సన్ కూడా కార్మిక్ రిలేషన్ అయితేనే రిలీజ్ అవుతుంది. కార్మిక్ రిలేషన్ కాకపోతే వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎప్పటికీ రిలీజ్ కారు. ఒకవేళ మీ పర్సన్కి ఆల్రెడీ ముందే పెళ్ళి ఉంటే అక్కడ ఆ వైఫ్ కానీ లేకపోతే ఆ హస్బెండ్ కానీ కార్మిక్ పర్సన్ అయితేనే రిలీజ్ అవుతారు, లేకపోతే వాళ్ళు ఎప్పటికీ రిలీజ్ కారు. వాళ్ళు కానీ సోల్మేట్, మీ పర్సన్కి ముందే పెళ్ళి ఉంటే వాళ్ళు కానీ సోల్మేట్ అయితే వాళ్ళు ఎప్పటికీ రిలీజ్ అవ్వరు, మీరే థర్డ్ పర్సన్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? లేదు, ఎవరినైతే మీ పర్సన్ పెళ్లి చేసుకుని ఉన్నారో వాళ్ళు వైఫ్ కానీ హస్బెండ్ కానీ కార్మిక్ బంధం అయితే డెఫినెట్గా అక్కడి నుంచి మీ పర్సన్ రిలీజ్ అవుతారు. వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలు జరుగుతూ, ఎప్పుడు టార్చర్ అనుభవిస్తూ, ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటున్నారు, మనశ్శాంతి లేకుండా ఉంటున్నారు అంటే దట్ ఈస్ ద కార్మిక్ బంధం. లేదు, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు సూపర్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు, మంచిగా ఒకరికొకరు చూసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు తన లైఫ్ని అనుకుంటే దట్ ఈస్ సోల్మేట్ బంధం. సో ఆ బంధం విడిపోతుందని మాత్రం అనుకోవద్దు. ఓకేనా? ఆ బంధంలో, అలాంటి బంధంలోకి మీరు వెళ్ళారంటే మీరే తోడ్పాటి అవుతారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో మీ రిలేషన్ పరంగా మీ పర్సన్ ఫ్యామిలీ మెంబర్సా లేదా మీ పర్సన్కి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన వైఫా హస్బెండా అనేది మీరు తెలుసుకోండి. మీ రిలేషన్ ప్రకారం మీరు రిజనేట్ చేసుకోండి. ఓకేనా? సో మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకోవటానికి ఇంకా ఎంత టైం పడుతుంది? ఓకే, జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి పాప. యాక్షన్, నా యూస్ పర్సన్ యాక్షన్ ప్లీజ్ గైడ్ చేయండి పాప. జై శివశక్తి, ప్లీజ్ గైడ్ చేయండి. యాక్షన్, సోలార్ ప్లస్ చక్ర. మీ పర్సన్ ఎనర్జీ బాగా స్టక్ ఎనర్జీలో ఉన్నారండి మీ పర్సన్ అయితే 100%. ఇంకా చక్రస్ బ్లాకేజ్ యాక్టివేట్ చేయండి మీరు. ఇదిగో చూడండి, ట్రాప్డ్ ఇన్ ఫియర్. ఈ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ట్రాప్డ్ ఇన్ ఫియర్. ఇక్కడ ఎప్పుడైతే మీ పర్సన్ భయం పోతుందో అప్పుడే తను యాక్షన్ తీసుకోగలరు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. హార్ట్ చక్ర. మీ పర్సన్ చక్రస్ చాలా బ్లాకేజెస్ ఉన్నాయి. ఈ బ్లాకేజెస్ హీల్ అవ్వాలి. మీరు మెడిటేషన్ చేయండి. హార్ట్ టేక్ లాస్. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ. ఓకే, లాస్ట్ వన్, రెస్ట్ అండ్ రిజనేషన్. చెప్పాను కదా, ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ ఎనర్జీ ఇది రెస్ట్ అండ్ రిజనేషన్లో ఉన్నారు. అంటే ఈ ఎనర్జీలోనే మీ పర్సన్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. పూర్తిగా రెస్ట్ మూడ్లో ఉన్నారు, పూర్తిగా హెర్మిట్ మూడ్లో ఉన్నారు మీ పర్సన్. ఓకేనా? సో ఈ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఎనర్జీ చాలా స్పీడ్గా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. సో మీరు కూడా ఇక్కడ మీరు మెడిటేషన్ చేసి మీ చక్రాస్ని యాక్టివేట్
చేస్తే డెఫినెట్గా మీ పర్సన్ చక్రస్ ఇంకా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతాయి. ఓకేనా? సో సోలార్ ప్లస్ చక్ర క్లారిఫికేషన్ పాప. ఎస్ లైట్. డెఫినెట్గా యాక్షన్ అయితే తీసుకుంటారండి మీ పర్సన్ మీకోసం, మీ రిలేషన్ కోసం. ఏదైతే స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ స్టక్ ఎనర్జీ నుంచి తన యాక్షన్లోకి వస్తారు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. ట్రాప్డ్ అండ్ ఫియర్ క్లారిఫికేషన్. ఫైనాన్షియల్ అండ్ మెటీరియల్ చేంజెస్. కొంతమంది లైఫ్లో ఫ్యామిలీ ప్రాబ్లం అయితే, కొంతమంది లైఫ్లో మీ పర్సన్ లైఫ్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఓకేనా? కొంతమంది లైఫ్లో ఫ్యామిలీనే ప్రాబ్లం. ఓకేనా? లేదా ఫ్యామిలీలో ఫైనాన్షియల్ గొడవలు ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. ఓకేనా? ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. ఇది చూడండి, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది మీ పర్సన్ లైఫ్లో. ఒక ఫ్యామిలీ ప్రాబ్లమే కాదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో, ఫ్యామిలీ ప్రాబ్లంలో మీ పర్సన్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే? ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విషెస్. ఎస్ 100%. మీ పర్సన్ తన విష్ పూర్తి అవ్వాలి అంటే, తన విష్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ ఎనర్జీలోకి రావాలి. పవర్ ఎనర్జీలోకి రావాలి. మీ పర్సన్ విషెస్ కంప్లీట్ అవ్వాలన్నా, మీ పర్సన్ విష్ సక్సెస్ అవ్వాలన్నా మీ పర్సన్ పవర్ ఎనర్జీలోకి రావాలి. ఓకే? హార్ట్ చక్ర లాస్ ప్లీజ్. హార్ట్ చక్ర క్లారిఫికేషన్. హార్ట్ చక్ర క్లారిఫికేషన్. ఇంకా స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలండి. ఫియర్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఇంకా చెప్పాను కదా, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. ఇంకా ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ఈ ఫియర్ ఎనర్జీ నుంచి మీ పర్సన్ స్ట్రెంగ్త్లోకి వస్తారు. ఓకే? ఈ పవర్లోకి వస్తారు. ఓకే? ఇంకా తను ఈ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ తన కప్ని కూడా మీకు ప్రజెంట్ చేయలేకపోతున్నారు. ఓకే? తనకి ఏంటి ప్రాబ్లమ్స్? ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఈ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల, ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తన స్టక్ ఎనర్జీలో ఉన్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. ఓకే? సో ఈ ఫియర్ ఎనర్జీ వల్లే తను మీ ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అండ్ తన ప్రేమని కూడా మీకు ఇవ్వలేకపోతున్నారు. ఓకే? తన హార్ట్ చక్ర ఓపెన్ చేయలేకపోతున్నారు. ఎందుకు? ఈ భయం వల్ల. ఎందుకంటే తన లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దాని వలన ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఫియర్ ఎనర్జీలో ఉన్నారు. అందుకని తన హార్ట్ చక్రాన్ని కూడా ఓపెన్ చేయకుండా తను భయపడుతున్నారు. ఓకే? అండ్ హార్ట్ టేక్ లాస్ క్లారిఫికేషన్ పాప. చూసారా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్. ఈ థర్డ్ పార్టీ వల్ల మీ పర్సన్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, చాలా ఫైటింగ్స్ని ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ 100%. అండ్ రెస్ట్ అండ్ రిజనేషన్ క్లారిఫికేషన్. డోంట్ వరీ. ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్. డెఫినెట్గా మీ పర్సన్ ప్లానింగ్ వల్ల ఏంటి అంటే మీకు 100కి 100% మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుందండి మీ పర్సన్ నుంచి. 100కి 100% మీ పర్సన్ నుంచి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తను చాలా అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు అండ్ ఫియర్ ఎనర్జీలో ఉన్నారు అండ్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు. సో మీ పర్సన్ ఏది విష్ ఏంటి? మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనేది మీ పర్సన్ విష్. మీ పర్సన్ ఆలోచనలో కూడా ఇదే ఉంది, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, మీ రిలేషన్లో బ్యాలెన్స్ని తీసుకురావాలి. సో మీ పర్సన్ విష్ కూడా అదే. మీ పర్సన్ విష్ కంప్లీట్ అవ్వాలంటే ఏంటి? మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి, మీది హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి, మీతో కంప్లీషన్ కావాలి. ఓకే? సో అలా కావాలి అంటే మీ పర్సన్ పూర్తిగా పవర్లోకి వచ్చి ఏ సిచ్యువేషన్ అయితే స్టక్ ఎనర్జీలో ఉన్నారో, ట్రాప్డ్ ఎనర్జీలో ఉన్నారో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఎక్కడైతే తన అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ పవర్లోకి వచ్చి బయటకు వచ్చేయాలి. ఓకే? ఆ సిచ్యువేషన్స్ అన్నిటినీ ఎండ్ చేయాలి మీ పర్సన్. ఓకే? ద పవర్ క్లారిఫికేషన్ పాప. ద పవర్ క్లారిఫికేషన్. ఎస్, సాక్రిఫైస్ చేస్తారండి. సాక్రిఫైస్ చేస్తారు. పవర్లోకి వచ్చి ఏ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల అయితే మీ ఇద్దరి రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, మీకు దూరం అవ్వాల్సి వస్తుందో, మీ ఇద్దరి మధ్యన సపరేషన్ వస్తుందో, ఆ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని మీ పర్సన్ పవర్లోకి వచ్చి సాక్రిఫైస్ చేసేస్తారు. ఓకే? ఎంత టైం పడుతుంది పాప ఈ పర్సన్ పవర్లోకి వచ్చి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని సాక్రిఫైస్ చేయడానికి? ఇంకా ఎంత టైం పడుతుంది? ప్లీజ్ గైడ్ చేయండి. ఇంకా ఎంత టైం పడుతుంది? ప్లీజ్ గైడ్ చేయండి పాప. 7 అండి. 7 వీక్స్ కానీ అండ్ 7 మంత్స్ కానీ మీరు వెయిట్ చేయండి. మీ పర్సన్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి తను పవర్లోకి వస్తారు, అక్కడి నుంచి రిలీజ్ అవుతారు. ఓకే?
7 డేస్ కొంతమందికి. మీరు చాలా లక్కీ పర్సన్స్ అనుకోండి. 7 డేస్లోనే మీ పర్సన్ ఇవంతా చేయగలరు. లేదు మీ పర్సన్ ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. అవును జరగాలి, ఎందుకంటే తన చక్రాస్ ఇంకా బ్లాకేజెస్ కనిపిస్తున్నాయి కాబట్టి తన ఎనర్జీ ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి, తను పూర్తిగా పవర్లోకి రావాలి అంటే. ఓకే, సో 7 వీక్స్ కానీ అండ్ 7th మంత్ కానీ మీ పర్సన్ మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు. ఓకే, కర్మ బంధాన్ని రిలీజ్ చేసుకుని తను ఏ సిచ్యువేషన్ అయితే ఫియర్ ఎనర్జీలో ఉన్నారో, స్టక్ ఎనర్జీలో ఉన్నారో ఆ సిచ్యువేషన్ని పూర్తిగా రిలీజ్ చేసుకుని మీ లైఫ్లోనికి తిరిగి వస్తారు. తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉంది అంటే తన పవర్లోకి వచ్చి మీ సపరేషన్ ఎండ్ చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వటమే తన విష్ ఫుల్ఫిల్మెంట్. ఓకే, అండ్ యాక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంజల్స్ మీకేం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. ఏంజల్స్ నుంచి మీ గైడెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? నేను ఇంత కష్టపడి మీకు రీడింగ్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ జస్ట్ ఒక లైక్ ఇలా చేసి మీరు వీడియోని కంటిన్యూగా చూడొచ్చు కదా. వీడియో ఓపెన్ చేయగానే ఒక లైక్ చేసేసి వీడియోని చూడొచ్చు కదా. ప్లీజ్ నా కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వండి, లైక్స్ ఇవ్వండి ప్లీజ్. నా గొంతు ఎంత నొప్పిగా ఉందో తెలుసా? పర్సనల్ రీడింగ్స్ చేస్తూ మళ్ళీ ఈ రీడింగ్స్ చేస్తుంటే నాకు ఎంత పెయిన్ వస్తుందో గొంతులో. కనీసం నా కష్టానికి తగ్గ ఫలితం రాకపోతే నేను చాలా చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. ప్లీజ్ లైక్స్ ఇవ్వండి వీడియోస్కి ప్లీజ్. మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే నేను అంత ఇదిగా మీకు వీడియోస్ తీసుకొస్తాను, నేను అంత కష్టపడతాను నేను కెరీర్ పరంగా. ఓకే, ప్లీజ్ ప్లీజ్ మీరు లైక్స్ ఇవ్వండి. మీ లైక్స్ వల్ల నాకు చాలా బూస్ట్ అవుతుంది, చాలా ఎనర్జీ బూస్ట్ అవుతుంది. ఓకే, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చేయండి. నా యూవర్స్కి మీరు ఈ రిలేషన్ పరంగా ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ చేయండి నా యూవర్స్కి. ఏంజల్స్ ప్లీజ్ ఆర్కెంజల్ మైకల్, ఆర్కెంజల్ ఏరియల్, ఆర్కెంజల్ యూరియల్, ఆర్కెంజల్ షామిల్, ఆర్కెంజల్ గ్యాబ్రియల్, ఆర్కెంజల్ రెఫెల్, ఆర్కెంజల్ రెజటోన్ ప్లీజ్ గైడ్ చేయండి. నా యూవర్స్కి మీరు ఏం గైడెన్స్ని ఇవ్వాలనుకుంటున్నారు వారి రిలేషన్ ప్రకారం ప్లీజ్ గైడ్ చేయండి ప్లీజ్. జై శివశక్తి. 1 2 3 and 4 and 5. ఓకే, యు ఆర్ రెడీ. మీరు రెడీ అని అడుగుతున్నారు ఏంజల్స్. ఎస్ రెడీగా ఉన్నారు నా యూస్. మీరు పంపించండి తన పర్సన్ని తొందరగా. నో నీడ్ టు వరీ. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదని ఇక్కడ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తున్నారు. మీరు రెడీ అవ్వండి. ఎట్లా రెడీ అవ్వాలి? మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీ ఎనర్జీలో కూడా ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి. మీ ఎనర్జీ కూడా చేంజ్ అవ్వాలి. మీరు కూడా అవేర్నెస్లోకి రావాలి. మీ చక్రాస్ని కూడా యాక్టివేట్ చేసుకోవాలి. అది మీరు రెడీనా అనేది దానికి అర్థం. అంతేగాని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను రెడీగా ఉన్నాను అనే అర్థం కాదు. మీరు కూడా స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారా? మీరు కూడా మీ ఎనర్జీని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారా? మీ ఎనర్జీలో మీ చక్రాస్ కూడా యాక్టివేట్ అయినాయా? ఆర్ యూ రెడీగా ఉన్నారా? అన్ని రెడీ చేసుకుని మీరు రెడీగా ఉన్నారా? నిజం చెప్పండి. ఎంతమందికి మీరు ఎంతమంది మెడిటేషన్ చేస్తున్నారు? ఎంతమంది మీ చక్రాస్ని యాక్టివేట్ చేసుకున్నారు? ఎంతమంది మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారు? స్పిరిచువాలిటీకి ఎంతమంది కనెక్ట్ అయ్యారు? రెడీ అంటే మీ పర్సన్ కోసం ఏడుస్తూ ఎదురు చూస్తాం కాదు. రెడీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి. యు ఆర్ రెడీ. మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ జరిగిందా? మీ ఎనర్జీ స్పిరిచువల్ అవేకనింగ్ జరిగిందా? మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యారా? డివైన్కి, యూనివర్స్కి, ఏంజల్స్కి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యారా? స్పిరిచువాలిటీకి సరెండర్ అయ్యారా? మీరు మీ ఎనర్జీని మీరు హీల్ చేసుకున్నారా? మీ ఎనర్జీలో ఏదైతే చక్రాస్ స్టక్ అయిపోయి ఉన్నాయో ఆ చక్రాస్ని మీరు యాక్టివేట్ చేశారా? ఇవన్నీ చేశారా? మీరు రెడీగా ఉన్నారా? అది మీ ఏంజల్స్ మీకు గైడ్ ఇస్తుంది. ఏంజల్స్ మీకు బ్యాలెన్స్ ఇస్తున్నది. ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుంది. ఏంటంటే ఇక్కడ మీకు చెప్తున్నారు ఏంటంటే మీరు రెడీగా ఉన్నారా? అన్ని విషయాల్లో రెడీగా ఉన్నారా? చెప్పండి, మీరు నిజంగా అన్ని విషయాల్లో రెడీగా ఉన్నారా? నేను అడిగిన అన్ని క్వశ్చన్స్కి మీరు నిజంగా రెడీగా ఉన్నారా? మీ చక్రాస్ యాక్టివేట్ అయిపోయినాయా? మీరు హీల్ అయిపోయారా? మీరు డివైన్కి సరెండర్ అయ్యారా? స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారా? అది యు ఆర్ రెడీ అంటే. మీరు కూడా అంత ఇదిగా రెడీ అవ్వాలి. ఓకే, ఏడుస్తూ కూర్చుంటూ నిద్రపోకుండా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తూ ఇది కాదు రెడీ అంటే. ఎస్ మా పర్సన్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటే కాదు, ఇది కాదు రెడీ అంటే. గుర్తుపెట్టుకోండి, నేను రెడీగా ఉన్నానని మీరు మెసేజ్ చేస్తారు కదా, కామెంట్ పెడతారు కదా, అది కాదు రెడీ అంటే. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి.
మీరు ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకుంటారని, నా బాధ ఈ రీడింగ్ని అర్థం చేసుకుంటారని, ఇంకా ఎలా చెప్తే మీరు అర్థం చేసుకుంటారని నా బాధ, అంతే. ఓకే, సో యు ఆర్ రెడీ అంటే నేను వెయిట్ చేస్తూ కూర్చోవటం అని కాదు. ఈ రెడీ అంటే మీనింగ్కి మీరు అన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ఎనర్జీని హీల్ చేసుకున్నారా, స్పిరిచువాలిటీకి కనెక్ట్ అయ్యారా, స్పిరిచువాలిటీకి మీరు సరెండర్ అయిపోయారా, స్పిరిచువల్ అవేకనింగ్ జరిగిందా, మీ చక్రాస్ యాక్టివేట్ అయినాయా, ఇవన్నీ అయినాయా? ఆర్ యూ రెడీ? ఎస్ ఆర్ నో? నోనా చెప్పండి ఇప్పుడు. సో అది రెడీ అంటే. సో ఇంకా ఏం చేసి ఇక్కడ మీకు ఏం గైడ్ చేస్తున్నారు? నో నీడ్ టు వరీ. మీరు అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అంత వరి అవ్వద్దు, అంత ఏడవద్దు, అంత బాధపడొద్దు, అంత ఓవర్ థింకింగ్ చేయొద్దు. ఇక్కడ నేను ఏదైతే గైడ్ చేస్తున్నానో అది మీరు 100కి 100% చేసి మీరు రెడీగా ఉండండి. ఓకేనా? అండ్ సక్సెస్ చూసారా ఏంజల్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీ రిలేషన్లో మీకు సక్సెస్ రాబోతుంది అని మీకు ఇక్కడ గైడ్ చేస్తున్నారు. డెఫినెట్గా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీ రిలేషన్లో సక్సెస్ రాబోతుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో మీ రిలేషన్లో మీ పర్సన్ తిరిగి రాబోతున్నారు అండ్ మీ రిలేషన్లో సక్సెస్ రాబోతుంది. ఓకే, వెయిట్. చూసారా ఏంజల్స్ ఎంత సూపర్ గైడెన్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏంజల్స్ గైడెన్స్ తీసుకోవటం లేదు. ఏంజల్స్ గైడెన్స్ చాలా 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 ఇంపార్టెంట్. నా లైఫ్ ఇలా అవ్వటానికి కారణం ఏంజల్స్ గైడెన్సే. నా లైఫ్ ఇంత చేంజ్ అవ్వటానికి కారణం ఏంజల్స్ గైడెన్స్ వల్లే నా లైఫ్లో ఇంత చేంజ్ వచ్చింది. ఓకే, నేను 3 years 4 years బ్యాక్ నేను రీడింగ్ స్టార్ట్ చేశాను. ఓకేనా, నేను 6 years నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను నేను. ఓకే, 6 years నుంచి నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను అండ్ 3 years 4 years బ్యాక్ నేను రీడింగ్ అనేది నేను స్టార్ట్ చేశాను. బట్ ఇక్కడికి వచ్చి నేను చాలా తక్కువ టైము యూట్యూబ్లోకి కానీ నేను ఇన్స్టాగ్రామ్లో కానీ రావటం చాలా తక్కువ టైము. నేను అసలు స్టార్ట్ చేయకముందు, ఈ రీడింగ్ యూట్యూబ్లో స్టార్ట్ చేయకముందు నాకు ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్, నీ కోసం ఒక గ్రూప్ వెయిట్ చేస్తుంది, నీ గైడెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు డెఫినెట్గా గైడెన్స్ ఇచ్చి తీరాలి, నువ్వు రీడింగ్ ఇచ్చి తీరాలని నాకు ఏంజల్స్ గైడెన్స్, నా గురువు గైడెన్స్ తీసుకున్న తర్వాతే నేను యూట్యూబ్లోకి రావటం అనేది జరిగింది. నేను ఎలా పడితే అలా చేసేద్దాము చూసేద్దామని రాలేదు. నేను ఓన్లీ ఏంజల్స్ గైడెన్స్ ద్వారానే నేను యూట్యూబ్లో వచ్చి మీకు రీడింగ్స్ ఇస్తున్నాను, మిమ్మల్ని హీల్ చేస్తున్నాను, మీకు గైడెన్స్ ఇస్తున్నాను. నేను ఒక 6 years నుంచి స్పిరిచువల్ జర్నీలో ఉన్నాను. నేను ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉన్నాను. ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో నేను పూర్తిగా స్పిరిచువల్ అవేకనింగ్ జరిగిన తర్వాతే నేను రీడింగ్ స్టార్ట్ చేయడం 3 years బ్యాక్ నుంచే నేను ఈ రీడింగ్ అయితే స్టార్ట్ చేశాను. బట్ నాకు ఇంట్లో ఆఫీస్ ఉన్నా కూడా నేను యూట్యూబ్లోకి మాత్రం రాలేదు. ఓకే, నా పర్సనల్ రీడింగ్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా, క్లయింట్స్ ఉంటారు కదా, వాళ్ళు నన్ను చాలా ఫోర్స్ చేశారు. మీరు పెట్టండి మేడం, పెట్టండి, యూట్యూబ్ స్టార్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అని చెప్పినా కూడా నేను స్టార్ట్ చేయలేదు. కేవలం ఏంజల్స్ గైడెన్స్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నాకు ఏంజల్స్ గైడెన్స్ వల్లనే నేను ఏదైనా స్టార్ట్ చేస్తాను. సో ఏంజల్స్ నాకు చెప్పడం, నా గురువు చెప్పింది, నాకు ఏంజల్స్ చెప్పింది, నీకోసం ఒక గ్రూప్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళని నువ్వు హీల్ చేయాలి, వాళ్ళని నువ్వు పెయిన్లో నుంచి బయటికి తీసుకురావాలి, వాళ్ళకి నీ గైడెన్స్ చాలా ఇంపార్టెంట్, నువ్వు రీడింగ్ చేయాలి, నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయమని నాకు ఏంజల్స్ గైడెన్స్ ద్వారా, నా గురువు గైడెన్స్ ద్వారా నేను స్టార్ట్ చేయటం అనేది జరిగింది. ఓకే, సో చాలామంది ఏంజల్స్ గైడెన్స్ అంటే చాలా లైట్ తీసుకుంటున్నారు. నేను ఎప్పుడు చూస్తాను, నేను ఏంజల్స్ గైడెన్స్ నేను రీడింగ్ పెట్టినప్పుడు చూస్తాను ఎంతమంది లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఈ గైడెన్స్ని రిసీవ్ చేసుకుంటున్నారని చూస్తాను. చాలా లీస్ట్ మంది చూస్తారనమాట. మీకు ఎంతసేపు మీ పర్సన్ ఎనర్జీ, మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ ఎనర్జీ కావాలి, మీ పర్సన్ యాక్షనే కావాలి. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంజల్ గైడెన్స్. ఏంజల్స్, యూనివర్స్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీళ్ళు లేకుండా మనం ఎట్లా ఉంటాం అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంజల్స్, యూనివర్స్, డివైన్ లేకుండా, వీళ్ళ బ్లెస్సింగ్స్ లేకుండా, వీళ్ళ సపోర్ట్ లేకుండా మనం ఏం సాధించగలము? మనకి ఎలా రీయూనియన్ అవుతుంది? ఎక్కడో ఉన్న వాళ్ళని కలుపుతున్నారంటే మన వల్ల సాధ్యమా? ఏదో దేశంలో ఒకళ్ళుండి వీళ్ళని కలుపుతున్నారంటే మన వల్ల ఏం సాధ్యం? వాళ్ళు లేనిది వాళ్ళు కదా మనం కలుపుతుంది, ఏంజల్స్ కదా కలుపుతుంది, యూనివర్స్ కదా కలుపుతుంది, డివైన్ కదా మనం కలుపుతుంది. ఫస్ట్ మీరు అవేకనింగ్ అవ్వండి, స్పిరిచువల్ అవేకనింగ్ జరగాలి మీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్
స్పిరిచువాలిటీకి మీరు సరెండర్ అయిపోయింది. దయచేసి సరెండర్ అవ్వండి, డివైన్కి సరెండర్ అవ్వండి. ఎప్పుడైతే మీరు పూర్తిగా డివైన్కి సరెండర్ అవుతారో అప్పుడే మీకు మెడిటేషన్ చేయాలనిపిస్తుంది, ఇంకా ధ్యానం చేయాలని ఫీలింగ్ కలుగుతుంది, మీ చక్రాస్ని హీల్ చేసుకోవాలనిపిస్తుంది, మీ ఇంట్యూషన్ పవర్స్ కూడా పెరుగుతాయి. దయచేసి మీకు ఏంజల్స్ గైడెన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఏంజల్స్ గైడెన్స్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఓకేనా? ఆ ఏంజల్స్ గైడెన్స్ వల్లనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈరోజు మీకు ఈ గైడెన్స్ని ఇవ్వగలుగుతున్నాను, ఈ రీడింగ్స్ని ఇవ్వగలుగుతున్నాను, మిమ్మల్ని హీల్ చేయగలుగుతున్నాను నేను. అర్థమవుతుందా? సో లైట్ తీసుకోకండి. టారో రీడింగ్స్ అనేది లైట్ ఏం కాదు. టారో రీడింగ్స్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. చెప్పేవాళ్ళు పర్ఫెక్ట్ వాళ్ళు అయి ఉండాలి అంతే. ఓకేనా? టారో రీడింగ్ అనేది ఎప్పుడు అబద్ధం చెప్పదు, ఎప్పుడు నిజమే చెప్పిద్ది, ఉన్నది ఉన్నట్టే చెప్పిద్ది. ఓకే? ప్రజెంట్ని చెప్పిద్ది, పాస్ట్ని చెప్పిద్ది, ఫ్యూచర్ని చెప్పిద్ది, అన్నీ చెప్పిద్ది. బట్ చెప్పే పర్సన్ అనేవాళ్ళు చాలా పర్ఫెక్ట్ అయి ఉండాలి. వాళ్ళ వాయిస్ డివైన్ వాయిస్ అయి ఉండాలి. ఓకే? వాళ్ళకి డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి, డివైన్ గైడెన్స్ ఉండాలి. అప్పుడు వాళ్ళ రీడింగ్ 100కి 100% అక్కడ దిగుతుంది. అంతేగాని ఇది టారో రీడింగ్ని కొట్టి పడేయకండి. ఓకే? సో ఏంజల్స్ మీకు చెప్తున్న గైడెన్స్ మాత్రం ఇది. యు ఆర్ రెడీ. మీరు అన్ని రకాలుగా రెడీగా ఉన్నారా? మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావడానికి మీరు స్పిరిచువల్గా అవేకనింగ్ అయ్యారా? అండ్ మీ చక్రాస్ యాక్టివేట్ అయినాయా? ఓకే? మీరు స్పిరిచువల్గా డివైన్కి సరెండర్ అయ్యారా? మిమ్మల్ని మీరు హీల్ చేసుకున్నారా? ఇంకా ఏడుస్తూ కూర్చున్నారు మీరు. ఇవన్నీ ఎక్కడ చేశారు మీరు? నిజం చెప్పండి. మీరు మీ చక్రాస్ని ఎక్కడ యాక్టివేట్ చేసుకున్నారు? అసలు మిమ్మల్ని మీరు ఎక్కడ హీల్ చేసుకున్నారు? మీరు ఓన్లీ జస్ట్ వెయిట్ చేస్తూ ఏడుస్తున్నారు అంతే. ఇవి రెండే చేస్తున్నారు మీరు. నన్ను చీట్ చేశాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు అని ఏడవటమే సరిపోయింది. గతం గతః వదిలిపెట్టి ప్రజెంట్లో మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం సక్సెస్ వైపుకి వెళ్తాము, ఏం చేస్తే మన రిలేషన్లో మళ్ళీ తిరిగి రీయూనియన్ అవుతుంది, ఇది మనం ఆలోచించాల్సింది. గతాన్ని పట్టుకునే తోముతున్నారు మీరు. అలా చేశారు, ఇలా చేశారు, అలా నమ్మించారు, ఇలా నమ్మించారు, అలా మోసం చేశాడు, ఇలా మోసం చేశాడు, ఇదే పట్టుకున్నారు. ఆ గతాన్ని వదలట్లేదు మీరు. గతాన్ని వదలకపోతే మీరు అసలు ఎలా హీల్ అవుతారు? మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చినా మరి ఎలా యాక్సెప్ట్ చేయగలరు? మీరు అదే పెయిన్లో ఉన్నారు కదా. మీరు ఎలా నమ్ముతారు మీ పర్సన్? చెప్పండి. మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళారు, మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ కోసం మిమ్మల్ని వదిలేశారు, లేకపోతే కెరీర్ కోసం మిమ్మల్ని వదిలేశారు, లేకపోతే వేరే పర్సన్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని వదిలేశారు. మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లో తిరిగి రావాలంటే మీ ఎనర్జీ హీల్ అవ్వకుండా మీరు ఎలా యాక్సెప్ట్ చేయగలరు? మీ పర్సన్ని ఎలా యాక్సెప్ట్ చేయగలరు? మీ ఎనర్జీ హీల్ అయితేనే ఆ పర్సన్ మళ్ళీ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయగలరు. మీ ఎనర్జీ హీల్ అవ్వకపోతే ఆ పర్సన్ మీ లైఫ్లో తిరిగి వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయలేరు. మాటి మాటికి గొడవలు వస్తాయి, మాటి మాటికి సెపరేషన్ జరుగుతుంది. ఇది 100కి 100%. సో యువర్ రెడీ అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి, మీ చక్రాస్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి, మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలి, స్పిరిచువాలిటీకి మీరు సరెండర్ అవ్వాలి. అప్పుడు యు ఆర్ రెడీ. అప్పటి వరకు యు ఆర్ నాట్ రెడీ. ఓకే? సో మీకు ఏంజల్స్ ఇస్తున్న గైడెన్స్ మాత్రం యు ఆర్ రెడీ. ఇక్కడ నెక్స్ట్ నో నీడ్ టు వరీ. మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు, అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీ రిలేషన్ పరంగా సక్సెస్ ఉంది. అండ్ ఇక్కడ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోని మీ రిలేషన్ పరంగా సక్సెస్ అనేది వస్తుంది. వెయిట్ కొంచెం వెయిట్ చేయండి. ఓకే? వెయిట్ అంటే ఏడుస్తూ అన్నం తినకుండా ఆలోచిస్తూ తన గురించి కూర్చోండి. ఎట్లనే కూర్చుంటారా? లేదా హీల్ అవుతారా? ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారా మీ ఎనర్జీని కూడా? ప్లీజ్ ఇంత గైడ్ చేస్తున్నప్పుడు తీసుకోండి, నా గైడెన్స్ తీసుకొని మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకొని, మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని, మీ ఎనర్జీని మీరు ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలి, హీల్ చేసుకోవాలి. అండ్ మీ చక్రాస్ని యాక్టివేట్ చేయాలి మెడిటేషన్ ద్వారా. ఓకే? పడుకునే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. ఒక 15 minutes స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే మీ చక్రాస్ యాక్టివేట్ చేయండి. ఓకే? ఇదండి మీ గైడెన్స్ అండ్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, కరెంట్ థాట్స్ అండ్ యాక్షన్ అండ్ ఏంజల్స్ బ్లెస్సింగ్స్. ఓకేనా? కొంచెం గట్టిగా చెప్పానని మీరు ఏమనుకోవద్దు. కానీ మిమ్మల్ని మార్చేది యాజ్ ఎ గురువుగా నేనే కదా. మిమ్మల్ని మార్చుకునేది నేనే కాబట్టి నేను ఇట్లా కూడా
ఒక గురుస్థానంలో ఉండి మిమ్మల్ని మందలించే ఇది కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఏడుస్తూనే ఉంటున్నారు తప్ప మీరు చేంజ్ రావట్లేదు, మీరు మారట్లేదు. గట్టిగా చెప్తాను మారుతారేమో, అందుకే చెప్తున్నాను. ఓకేనా? తప్పుగా మాత్రం తీసుకోవద్దు. ఓకే? ఎప్పటికీ మీ అక్కని, మీ మేడంనే, మీ గురువునే ఎప్పటికీ. సో నేను ఏది చెప్పినా మీ మంచిగా చెప్తున్నాను. మీరు మంచిగా ఉండాలని, మీరు ఎప్పుడు యాడ్ అవ్వకూడదని, మీ రిలేషన్లో మీరు హ్యాపీగా ఉండాలని, మీకు రీయూనియన్ జరగాలని ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను నేను. ఓకేనా? బాయ్ అండి.